ఇలాంటి సంఘటన మనం ఎప్పుడు చూడలేదు. టిప్పర్ యాక్సిడెంట్ జరిగి ఆ కంకర మొత్తం ఆ బస్సులో పడి మరణించడం ఎప్పుడు చూడలేము మనం. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం? నిజంగా చాలా బాధ అనిపిస్తుందండి. బాధ అనిపించడం పక్కగా ఉంటే టిప్పర్ డ్రైవర్స్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వాస్తవంగా. ఈ డ్రైవర్ని కంట్రోల్ పెట్టే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అది చాలా బరువుతో కొన్ని టన్నుల బరువుతో వెళుతున్నటువంటి టిప్పర్ ఒకసారి ఢీ కొడితే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అది దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి తప్ప ఈ డ్రైవర్సు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసి ఇలా ఉసురు తీసేస్తున్నారు 25 మంది. ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. కాబట్టి నేను వాస్తవంగా మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ టిప్పర్ డ్రైవర్స్ చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంది నైట్ టైం నైట్ టైంలో. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు టిప్పర్ డ్రైవింగ్ అంటే ఇంత ర్యాష్గా చేయాలనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే అంత ఫాస్ట్గా వెళితేనే గమ్యం చేరుతామనే ఆలోచనలో ఉన్నారా? ప్రాణాలు పోతుందని పట్టించుకోరా? నిజంగా ఈ డ్రైవర్స్ యూనియన్స్ ఏమున్నాయో వీళ్ళని కూర్చోబెట్టి నిజంగా టిప్పర్ డ్రైవర్స్ యూనియన్ మాత్రం ఖచ్చితంగా ఈ డ్రైవర్స్ యూనియన్ కూర్చోబెట్టి మాట్లాడాల్సిందే. సో ఈ ఘటనపై పోలీసులకి మీరేం చెప్పదలుచుకున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటేనండి, ఈ అతి భారీ లోడ్తో వెళుతున్నటువంటి ఈ ట్రిప్పర్ వల్ల చాలా అతిపెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి దీని మీద పోలీసు వారు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రిప్పర్ నైట్ ఎక్కువ వెళ్తుంటారు వీళ్ళు, తెల్లవారుజాము నైట్ అంతా నిద్ర ఉండదు. డ్రైవర్కి కూడా కొంచెం సెలవు కావాలి కదా, సెలవులు సరిగా ఇవ్వకు మరి లేక పని ఒత్తిడి వల్ల చాలా ఘోరాలు జరుగుతున్నాయి. గౌరవం ఇప్పుడు ఏదైనా ఒక బస్సు ఢీకుంటే ఇద్దరు ముగ్గురు నలుగురు చనిపోతారు. కానీ ట్రిప్పర్ కానీ కొట్టిందంటే ఆ టన్నుల కొద్ది లోడ్ బలంగా కొట్టడం వల్ల తుక్కు అయిపోతారు. అక్కడ ఉన్న మనుషులు కూడా అసలు ఆనవాళ్ళు దొరకకుండా అయిపోతారు. బస్సు కూడా సగం భాగం మొత్తం వేస్ట్ అయిపోయింది, పగిలిపోయింది. సగభాగం అంటే అసలు ఉండదండి. టిప్పర్ గుద్దిందంటే ఏది ఉండదు, బస్సే కాదు కారే కానీ ఏమి ఉండదు. వాళ్ళ డ్రైవింగ్ కూడా అలాగే ఉంటుంది. మరి ఎందుకు అలా ర్యాష్గా నడుపుతారో మరి ఆ శిక్షణ అలాగనే ఉంటుందా? నేను టిప్పర్ డ్రైవర్ గురించే ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు టిప్పర్ డ్రైవర్లు అందరూ కూడా ఇలాగే డ్రైవింగ్ చేస్తున్నారు. వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. ఖచ్చితంగా వేళ జరిగిన ఘోరానికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి, ఏం మాట్లాడలేని పరిస్థితి. ఒక తల్లి రోదన, ముగ్గురు బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లి రోదన వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. మనస్ఫూర్తిగా ఇప్పుడు డ్రైవర్స్ యూనియన్ని నేను కోరుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా కూర్చోబెట్టి ఇది మాట్లాడి ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, దీన్ని ఒక కొలిక్కి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే రాత్రుల మీద నిద్రలేని టైంలో వాళ్ళు అంత ర్యాష్గా వెళ్ళిపోతుంటే ఎంతమందిని చంపేస్తారో ఈ మధ్యకాలంలో చాలా చూసాం. కానీ ఇంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా మీరు కళ్ళు తెరవకపోతే ఇంకా సామాన్యులు మామూలుగా పని చేసుకుంటున్న వాళ్ళు ఎలా బతుకుతారండి? ఒక స్కూల్ వ్యాన్ గుద్దితే స్కూల్ వ్యాన్ చచ్చిపోవడం ఏంటి? ఇంత ఘోరంగా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీరిని పైన చర్య తీసుకోవాలా. ప్రభుత్వం ఆ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.